హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ న్యాన్సీస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఆషాఢం వచ్చిందంటే బోనాలు షురు. ఇంకా మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బోనాల పండుగని మేమందరం కలిసి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేయండి. మా ఇంట్లో పండుగ హడావిడి మొత్తం పిండి వంటలు ప్రిపేర్ చేయడంతోనే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వీళ్ళు పండుగ రోజు మార్నింగ్ మేక కోసము బోనం కోసం అని చెప్పి పూలు వెళ్తున్నారు. నేనైతే ముందే రెడీ అయిపోయి బోనం ప్రిపేర్ చేస్తున్నా. అయితే నేను లాలగుడి దగ్గర ఉన్న ముత్యాలమ్మ దగ్గరికి తీసుకెళ్ళడానికి ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఈవినింగ్ ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కనే టెంపుల్ ఉంటుంది. అక్కడ పోచమ్మ ఎల్లమ్మకి ఈవినింగ్ మళ్ళీ సపరేట్గా మళ్ళీ బోనాలు చేసి ఈవినింగ్ తీసుకెళ్తారు. ఇక్కడ ఈ వీడియోస్కి డైరెక్ట్ ఆడియోనే పెడదాం అనుకున్నా, వాయిస్ ఓవర్ ఇవ్వకుండా. అని పక్కనే టెంపుల్ ఉందని చెప్పిన కదా, పండగ కాబట్టి సాంగ్స్ పెట్టారు. ఇక్కడ వీడియోస్లో బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ క్లియర్గా వినిపిస్తున్నాయి. సో దానివల్ల ఏమైనా కాపీరైట్స్ ప్రాబ్లం ఏమైనా వస్తుందేమో అని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ బోనం ప్రిపరేషన్ అయితే ఎండింగ్కి వచ్చేసింది. ఈవినింగ్ బోనాలది ఇంకొకటి సపరేట్ వీడియో పెడతాను. ఎవ్రీ ఇయర్ బోనంతో పాటు బియ్యం పోసి చీర పెడుతుంది అమ్మవారికి మా అక్క. సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ మేము బియ్యం కలిపి అంతా ప్రిపేర్ చేస్తున్నాము. ఇక్కడ మా చెల్లెలు ఇద్దరు చేతికి కంకణం కట్టుకుంటున్నారు. నేను ముందే కట్టుకున్నా, అదే చూపిస్తున్నా చూడండి చేయికి. మనం ఎప్పుడైనా బియ్యం పోసినప్పుడు 3 అయితే పెట్టరు, 5 కుడకలు, 5 వక్కలు, 5 ఖర్జూర, 5 పసుపు కొమ్ములు, కుంకుమ పసుపు, బ్లౌజ్ పీస్, ఒకటి చిన్న టవలు, ఇంకా ఏదైనా శారీ పెట్టాలనుకుంటే ఇంకా అది మన ఇష్టం. ఇవన్నీ అయితే కంపల్సరీ పెట్టాలి. శారీ అయితే మన ఇష్టం. ఇంకా బోనం ప్రిపేర్ చేసిన తర్వాత దీపం వెలిగించుకొని ఇట్లా అగరబత్తితోటి హారతి ఇచ్చి అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళడానికి రెడీ చేసి ఉంచాము. అమ్మవారి దగ్గర శాఖ పోసి మేకను కట్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు ముత్యాలమ్మకి బోనం తీసుకెళ్తున్నాం. బోనం ఎత్తడానికి మా మాయ బోనం తీసుకొని వస్తున్నాడు. మా అక్క అమ్మవారికి వడి బియ్యం తీసుకొని వస్తుంది. ఎక్కడైనా కానీ ఎవరింట్లో అయినా కానీ బోనం ఆ ఇంటి ఆడపిల్లనే ఎత్తుకుంటుంది. ఆడపిల్ల లేని సిచ్యువేషన్లో ఆ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఒకరు ఎత్తుకుంటారు. ఆడపిల్ల అంటే మన ఇంటి లక్ష్మి అంటారు. ఎందుకంటే ఏ ఆడపిల్ల అయినా కానీ ఎంత పెద్దోళ్ళైనా కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి, వాళ్ళ అన్నదమ్ములకైనా, వాళ్ళ పేరెంట్స్కైనా కానీ వాళ్ళ మంచిగా కోరుకుంటారు. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా, అసలు కళలో అయినా సరే కానీ వాళ్ళ గురించి చెడుగా అస్సలు కోరుకోరు. అసలు ఆ థాట్సే రావు ఆడపిల్లలకి. మన గురించి మన పేరెంట్స్ లాగానే మనం మంచిగా ఉండాలి, మంచి పొజిషన్లో ఉండాలని
మన పేరెంట్స్ ఎలాగైతే కోరుకుంటారో మన సిస్టర్స్ కూడా సేమ్ అలాగే, మా బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా కానీ వాళ్ళు మంచి పొజిషన్లో ఉండాలని, మన ఇంటి నుంచి వేరే ఇంటికి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినా సరే కానీ వాళ్ళ గురించి అయితే అంతో ఇంతో మా వాళ్ళు మంచిగా ఉండాలి, మంచి పొజిషన్లో ఉండాలి, నా బ్రదర్ మంచిగా ఉండాలి అనే కోరుకుంటారు ప్రతి ఒక్క ఆడపిల్ల. ఇది నిజమా కాదా మీరే చెప్పండి. ఇక్కడ మేము టెంపుల్కి వెళ్ళడానికని బయటకు వచ్చాము, కానీ ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళడానికి చాలా దూరం. ఇది మా అమ్మమ్మ వాళ్ళ పక్కనే ఉన్న టెంపుల్. ఇప్పుడు మేము వెళ్ళే టెంపుల్ చాలా దూరం, నడుచుకుంటూ వెళ్ళడానికి కుదరదని చెప్పేసి కార్లో వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత బోనం షిఫ్ట్ అయింది, మా చెల్లి ఎత్తుకుంది మా మమ్మీ దగ్గర నుండి. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ అమ్మవారికి బియ్యం పోస్తున్నారు, వాళ్ళే పోస్తున్నారు, మనకైతే ఛాన్స్ ఇవ్వట్లేదు బియ్యం పోయడానికి. అమ్మవారికి 21 నిమ్మకాయలతోటి దండ గుచ్చి తీసుకొని వచ్చాము. ఇక్కడ అమ్మవారి దర్శనం అయితే మంచిగా చేసుకుంటున్నాం మేమైతే. చాలా బాగా అనిపించింది ఇట్లా దగ్గర నుండి చూస్తూ, ఇంతసేపు బియ్యం పోసినంతసేపు మేము అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నాం. చాలా బాగా అనిపించింది మాకైతే. మీరు కూడా హారతి తీసుకొని అమ్మవారికి దర్శించుకోండి. నేనైతే మీ అందరికీ, నా సబ్స్క్రైబర్స్ ఎవరెవరైతే నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరికీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ తొందరగా క్లియర్ అయిపోవాలని అమ్మవారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మా పొట్టిది మిస్ అవుతుంది, ఇంతమందిలో కనిపించట్లే, కింద ఉండి అందరికీ బొట్టు పెడుతున్నారు, నాకు మాత్రం పెట్టట్లే అని చూస్తూ ఉంది. ఆమెను చూపించినాక ఆమెకు పెడితే అప్పుడు సాటిస్ఫై అయింది ఆమె కూడా. ఇక్కడ అమ్మవారికి బోనం సమర్పిస్తున్నాం. శాఖ కూడా పోస్తుంది ఇక్కడే. శాఖ అంటే కళ్ళు బెల్లం నీళ్ళతో కలిపి శాఖ పోస్తారు. బోనం కూడా ఇక్కడే పెడుతుంది మమ్మీ. ముత్యాలమ్మకి పచ్చన్నంతో బోనం పెడతారు. ఇదిగో మమ్మీ పెడుతుంది చూడండి, పచ్చన్నంతో పెడతారు ముత్యాలమ్మకి అయితే. ఇక్కడ మాత్రం ఇట్లా టబ్స్లో పెడుతున్నారు. నాకైతే ఇదేం మంచిగా అనిపించలేదు. ఆ పక్కనే అమ్మవారి పక్కనే మనం తీసుకెళ్ళిన ఈ కుంకుమ పసుపు ప్యాకెట్స్ అన్ని అందులో వేస్తున్నారు. ఇట్లా అమ్మవారి పక్కనే ఇట్లా చేయడం అయితే నాకైతే ఏం మంచిగా అనిపించలేదు. కొంచెం నీట్గా మంచిగా ఉంచితే బాగుంటుండే అనిపించింది. ఇక్కడ మా చెల్లి మేము అమ్మవారికి కుంకుమ పసుపు అగరబత్తీలతోటి హారతి ఇచ్చి మంచిగా దండం పెట్టుకొని వచ్చేస్తాం. అమ్మవారికి బోనం పెట్టడం కూడా అయిపోయింది కదా, రిటర్న్ వచ్చేస్తున్నాం ఇంకా గుడి నుండి. ఇట్లా బయటికి రాగానే ఒక చిన్నగా ఇట్లా షాప్ లాగా ఉంది, ఇట్లా బొమ్మలన్నీ పెట్టి ఉన్నాయి. ఇంకా అమ్ములు శనిగాడు వీలుకుంటారా అసలు. పక్కన చిన్న షాప్, మనం ఎక్కడికి వెళ్ళినప్పుడైనా కనిపిస్తేనే అస్సలు ఉండరు. ఇంకా మా డాడీ ఉన్నాడు పక్కన, ఇంకా అసలే ఆగరు వాళ్ళు. మనం చెప్తేనంటే వింటారు ఎంతో అంతగాని. మమ్మీ డాడీ వాళ్ళు ఉంటే ఎంత చేస్తారు గారాబం. అమ్మమ్మ తాత గారాబం మామూలుగా ఉండదు వీళ్ళది. ఈమె పిలుస్తుంది చూడండి మా డాడీని ఎట్లా పిలుస్తుందో, తాత తాత అనుకుంటా. ఆమెకేమో గన్ను కావాలంట. మా రౌడీ బేబీ అని ప్రూవ్ చేసుకుంటుంది ఇట్లాంటి దగ్గర అయితే. మా డాడీ కూడా అదే చెప్తున్నాడు చూడు, అమ్మ ఈమె గన్ను కావాలంట చూడండి ఒకసారి అని చెప్తున్నాడు. ఇక్కడ మా సన్నీ శ్రేయాంశి వీళ్ళిద్దరు కలిసి అవి ఏదో ఫోకస్ లైట్స్ ఏమంటారు కదా అవి తీసుకున్నారు. వీళ్ళిద్దరు మాత్రం వెళ్ళినాక వీళ్ళిద్దరు కలుసుకున్నాక ఒక 1-2 అవర్స్, ఒక 3 అవర్స్ మంచిగా ఉంటారు కలిసిమెలిసి. తర్వాత స్టార్ట్ అవుతుంది అసలు. ఒక్క టాయ్ ముట్టుకుంటే ఇంకొకటికి అదే కావాలంటారు. అప్పుడు స్టార్ట్ అవుతుంది వీళ్ళది. ఎప్పుడు చూసి ఇదే లొల్లి. మళ్ళీ వీడు మా ఇంటి దగ్గర ఉంటే మాత్రం వాడు ఫోన్ చేసి ఏం చేస్తున్నావు రా, ఎప్పుడు వస్తావు, ఇంకా ఎప్పుడు వస్తావు అంటాడు. ఈ పాప మా చిన్నమామ కూతురు. ఏమో బ్యాంగిల్స్ చూపిస్తుంది. నా బ్యాంగిల్స్ బాగున్నాయా అని అడిగితే
సూపర్ ఉన్నాయి అని ఇట్లా ఫింగర్స్ చూసి మళ్ళీ రిటర్న్ ఆమె బ్యాంగిల్స్ బాగున్నాయా అని మళ్ళీ అడుగుతుంది చూయించుకుంటూ. ఇక్కడ మా సతీష్ మామయ్య నేను బోటి ఎట్లా కడుగుతున్నానో కూడా వీడియో తీసి చూపించు అని చెప్పేసి చెప్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, మేము బోటి ఎట్లా కడుగుతున్నామో అని చెప్పి. ఈ క్లిప్ మాత్రం మామయ్యకి తెలియకుండా తీసా, చూపించకొద్దు వద్దు అన్నాడు, తెలియకుండానే తీసి యాడ్ చేసి. ఇంకా మా ఇంట్లో మాత్రం ఏ చిన్న పార్టీ అయినా చిన్న పండుగ అయినా సరే అందరం ఒక దగ్గర కూడినామంటే ఆ రోజు పాటలు పెట్టాల్సిందే, ఆ రోజు డ్యాన్స్ వేయాల్సిందే. ఇంట్లో మాత్రం అసలు ఇది కామన్, మా ఇంట్లో అసలుకి కంపల్సరీ. అసలు ఒక్క 2 ఫ్యామిలీస్ గ్యాదర్ అయినా సరే కానీ ఇది డ్యాన్స్ మాత్రం కంపల్సరీ. డీజే పాటలు పెట్టుకోవాలి, ఎగరాలి. ఇంకా ఈసారి ఇక్కడ ఏమో మా వెనిష్క డ్యాన్స్ ఇస్తూ నవ్వమన్నప్పుడు డ్యాన్స్ వేయడం ఆపేస్తుంది, డ్యాన్స్ వేసినప్పుడు నవ్వడం ఆపేస్తుంది. ఒకసారి చేయమంటే ఆపుతా ఉంది. మటన్ వండుతున్నారు. ఇంత వర్షంలో కూడా మా వాళ్ళు పైన బ్యానర్ అడ్డుగా కప్పి బయట పెట్టి అసలు ఎంత కష్టపడి వండుతున్నారు. ఓకే అండి, మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.